ఎస్పెషల్లీ మనం కనుక చూస్తే అసలు ఎలాంటి అంటే మన మైండ్ బ్లాంక్ అయిపోద్ది అనమాట. ఎంతంటే మగవాళ్ళు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు. ఆడవాళ్ళే ఇంకెక్కువ తాగుతారు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా డ్రైవర్ లేడు, క్యాబ్లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు నాకు, అమ్మ ఈరోజు నేను ఇదే ఆఖరు, నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా, హ్యాపీగా నా పిల్లలతోటి ఉంటాను, నేను రాత్రిపూట నేను ఇంకా తోలనమ్మా అనేసి అని అన్నాడు. ఏమయ్యా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటావా అని చెప్పేసి అని అన్నాను. కాదమ్మా, కొంచెం 10-11 తర్వాత మాకు వచ్చేటటువంటి ఇవి బుకింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఆడవాళ్ళు స్త్రీలు విపరీతంగా తాగుతారమ్మా, విపరీతంగా తాగుతారు. క్యాబ్లో వచ్చి కూర్చుంటారా, బళ్ళును వాంతులు చేసుకుంటారు. పోనీ తుడుస్తామంటారు, తుడవరు. అది అయిపోయిందా, ఒంటి మీద స్పృహ ఉండదు. నాకు ఈ రోజు డ్రైవర్ కాదు, ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లు చెప్పారు నాకు, ఒంటి మీద వాళ్ళకి స్పృహ ఉండదు. ఆ మత్తులో ఎక్కడో పెడతారంట లొకేషను, ఏ లొకేషనో పెడతారు, అది ఆ లొకేషన్ ఉండదు. వీళ్ళని ఎక్కడ దించాలో తెలియదు. వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి లొకేషన్కి వెళ్ళేసరికి స్పృహ తప్పిపోయి ఒంటి మీద సోయ లేకుండా పడిపోయి ఉంటారు. వీళ్ళని కుదిపి లేపి ఎందుకంటే ఇతను ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఇది బుకింగ్కి పోవాలి కదా. ఇతను కుదిపితే మళ్ళీ ఏమొస్తాయోనని తంటాలు, కుదపకపోతే లేపలేరు. కొంతమంది డ్రైవర్లు అయితే నాకు చెప్పింది, తెల్లవారులు వాళ్ళు లేసేదాకా అట్టాగే కూర్చున్నామండి, ఎందుకంటే ముట్టుకుంటే ఏం భయమో, ఏం జరుగుతుందో తెలీదు. వాంతులు చేసేసుకుంటే వీళ్ళే తుడుచుకుంటారు కార్లు కడుగు. ఈ దరిద్రాలు మాట్లాడుకుందామమ్మా మనం. ఎంజాయ్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్ అయిన తర్వాత కక్కులు, ఆ తర్వాత వచ్చేటటువంటివి ఇవి, తర్వాత మగాళ్ళు ఎక్కుతారు, ఆడాళ్ళు ఎక్కుతారు. ఎంత నాన్ సెన్స్ ఉంటుందో అమ్మ. తీరా చూస్తే వాళ్ళు భార్యాభర్తలు అంటే కాదు, లేకపోతే వాళ్ళు ఏమన్నా లవర్సా అంటే కాదు, అక్కడికక్కడ పరిచయం అయిన వాళ్ళు క్యాబుల్లో వస్తారు. ఎందుకు అనంటే అసలు ఎంత చెప్పాడంటే అతను, నేను చెప్పలేదు. ప్రియా చౌదరి గారు, గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం ఇక్కడే 45లో ఉన్నటువంటి ఒక పబ్లో అప్పటికప్పుడు పరిచయమైనటువంటి ఒక అమ్మాయిని డ్రగ్స్ తీసుకొచ్చి బయటకు వచ్చి తర్వాత క్యాబ్లో ఆ కేసు ఇప్పటికీ ఏమైంది మనం ఎవరో మాట్లాడలా. కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే కొన్ని గంతుకులు లెగుస్తాయి. మన మీడియా కూడా రేటింగ్ కోసం మాట్లాడేవి కొన్ని ఉంటాయి, రేటు కోసం మాట్లాడేవి కొన్ని ఉంటాయి. నేను అన్నానని కాదు, ఏం పర్వాలేదు, నేను చెప్పదలుచుకున్నదే నేను చెప్తా. మాట్లాడే ఉంటాయి కానీ ఎవరో ఆపగలిగామమ్మా చిన్నపిల్లని, నాకు అర్థం కాకడుతా. ఆ అమ్మాయి పేరెంట్స్ది తప్పు బయటికి పంపించడం. నేను మీకు ఒక విషయం చెప్పా, పంపించకపోతే తండ్రులు నలిగిపోతారు, పంపిస్తేనేమో పిల్లలు నలుగుతారు. ఎక్కడ చెప్పాలి? మీ విశృంఖలత్వమైనటువంటి ఈ అలవాట్లని, ఈ ధోరణిని అడ్డుకట్ట వేయకపోతే నా బిడ్డ చిదిమిపోతుంది, లేదా నా కొడుకు ఇంకేదన్నా దౌర్జన్యం చేసి వస్తాడు, నేను అది జీవితాంతం నేను భరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విష సంస్కృతిని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఖండించాల్సిన అవసరం